వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో పాయం కుమారి ఇంటి నుండి మోడెం లక్ష్మణరావు, మోడెం పాపారావు ఇంటి నుండి కరం నాగేశ్వరరావు ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణము లక్షల అంచనా నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను 20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన్ నిర్మాణ పనులను శంకుస్థాపన భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ వెంకటేష్, మండల ప్రత్యేక అధికారి డీసీఓ సర్దార్ సింగ్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ ఎమ్మెల్యే కొంచెం ఇటు రారా ఫ్రంట్కి. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకటి పని మీద కొంచెం పెద్ద కొంచెం ఇటుండవా చేతిలో సార్ కన ఉంది ఊరిని తీయండి. ఆనంద్ కొంచెం తప్ప ఆనంద్ సార్ ఒప్పుకున్నారు పెద్ద సార్ ఒకసారి చూడండి. నన్ను ఒకటే పని మీద కొట్టు ఆనంద్ ఇటు చూడండి ఒకసారి. ఓకే ఓకే, ధన్యవాదాలు. ఉదయమే మీరందరూ ఈ గుమ్మడిదొడ్డి గ్రామంలో అభివృద్ధి వారికి విచ్చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి, ములుగు కలెక్టర్ గారికి, అదేవిధంగా మన జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు, ఈ మన డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా గుమ్మడిదొడ్డి పంచాయతీ కార్యకర్తలకు, పెద్దలు అందరికీ ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని మన పంచాయతీ మంత్రివర్యులు అక్క సీతక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీ ఉండాలి, ప్రతి పంచాయతీలో గ్రామ బిల్డింగ్ ఉండాలి. నేను 15 రోజుల క్రితం ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఇక్కడ కిందే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసాం అక్కడే బిల్డింగ్ శిథిలా వ్యవస్థ ప్రత్యేకం దృష్టి పెట్టి కలెక్టర్ గారికి, నాకు కూడా అన్న ఎక్కడన్నా చిన్న సంస్థలున్న పంచాయతీ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రతి స్కూల్లో, ప్రతి హాస్టల్లో, ప్రతి మన అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ ఉండాలి. ఇంకా కూడా అద్దె బిల్డింగ్లు ఉన్నాయి, వాటన్నింటినీ మాడిఫై చేయాలని ఆస్తానన్న. నేను మినిస్టర్గా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఇవన్నీ చేద్దాం. పంచాయతీ మన ప్రతి పంచాయతీ బిల్డింగ్ ఉండాలి, ప్రతి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ బిల్డింగ్ ఉండాలి, ఇంకా అద్దె బిల్డింగ్లు వద్దు. గతంలో మనం మేమైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా మేజర్ అంగన్వాడీ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో ఫుల్ఫిల్ చేద్దాం. ఆ పోస్టులు ఉన్న పోస్టులు అన్నిటినీ భర్తీ చేసి ముందుకు తీసుకెళ్దామని అక్కగారు చెప్పడం. ఎందుకంటే మినీలో వాళ్ళు ఆయా ఉండేది కాదు, ఇప్పుడు వాళ్ళని ఆయా లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కూడా ఈ త్వరలోనే నోటిఫికేషన్ ఇద్దామని కలెక్టర్ గారితో మాతో డిస్కస్ చేయడం జరిగింది. త్వరలోనే మన నోటిఫికేషన్ వస్తుంది. వాటిని కూడా ఇంకా అద్దె బిల్డింగ్లో లేకుండా వాటిని కూడా ఖచ్చితంగా మనం బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఇద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడైతే సీసీ రోడ్లు ఉన్నాయో ఇప్పుడే మనం ఒక బోర్ అడిగితే వెంటనే కలెక్టర్ గారి స్పందించి ఆ బోర్ కూడా హ్యాండ్ బోర్ కూడా వేద్దాం. గుమ్మడిదొడ్డిలో వాటర్ కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉంది, అంటే ఒక తాగునీరుకే ఉంది, కొన్ని బట్టలు కానీ ఉతుక్కోవడానికి, మనం స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడే మన కలెక్టర్ గారు కూడా స్పందించి ఎంపీడీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చిన్న చిన్న పనులు అన్నిటిని కూడా చేసి మేజర్ పనులు కూడా
అక్క ద్వారా ఖచ్చితంగా వీటన్నిటిని చేస్తానని మేము మనవి చేసుకుంటూ మన కలెక్టర్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనకు ఈ కమ్యూనికేషన్ ఉండేది కాదు, అభివృద్ధికి మనం నోచుకోలేదు. ఖచ్చితంగా ఉన్న బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ అదే స్కూళ్ళలో కూడా ఎక్కడైనా కాంపౌండ్ వాల్స్ కానీ టైలెట్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా వాటినన్నింటినీ ఏదో రూపంలో ఫుల్ఫిల్ చేద్దామని మన కలెక్టర్ గారు కానీ అక్క గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ ఖచ్చితంగా మీ అందరికీ అభివృద్ధి చేసి ఈ తరంలోనే ఏ సమస్యలు ఉన్నా మీ ముందుంటాయని మనవి చేసుకుంటూ మీరు అందరూ ఉదయం స్వాగతం మీ అందరికీ ప్రత్యేకంగా చదివిస్తున్నారు. థ్యాంక్ యూ.